31వ డివిజన్ పద్మశాలి అధ్యక్షులు గడ్డం రవి పుట్టినరోజు సందర్భంగా శివనగర్లోని ఒక నిరుపేద కుటుంబమైన మనోహర్ శ్రీనివాస్ కళ్యాణి దంపతులకు వారి జీవనోపాధి కోసం బండి మరియు సామాన్లకు సహాయం చేయడం జరిగింది. శివనగర్ 4 జెండాల వద్ద నివాసం ఉంటున్న ఈ కుటుంబానికి ఈ రోజు బండితో పాటు సామాన్లు అందించారు. ఈ బండిని 35వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ కాండిట్ మెరుగు అశోక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ వితరణ, అరటి పండ్ల పంపిణీ 35వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ క్యాండిడేట్ మెరుగు అశోక్ ఆధ్వర్యంలో శివనగర్ అండర్ బ్రిడ్జ్ బస్ స్టాప్ వద్ద మజ్జిగ, అరటిపండ్ల పంపిణీ నిర్వహించారు. ప్రయాణికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి ఎండ తీవ్రతగా ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో దాసు విజయలక్ష్మి, గడ్డం భవానీ, దాసు కీర్తన, చింతపద్మ, గటిక రామచందర్, ఘటికే శ్రీను, రాజు, ధనలక్ష్మి, సూర్య, భాను, సుకన్య, ఉమా, ప్రమీళ, నాగరాణి, సరిత, లాస్య, అంజలి, బేర వరుణ్, బేర రామ్కుమార్, సాంబయ్య, గడ్డం సాయి వీక్షిత్, కస్తూరి రాహుల్, బజ్జూరి అంజయ్య, తొగరు వేణు, వెంగళదాసు, కృష్ణ, బేర కిషన్, దేవసాన్ రాము, అంకత్ అఖిల్, కొత్తగట్టు శ్యామ్, వనపతి యుగేందర్, గడ్డం సాయి వీక్షిత్, గటిక రామచందర్, కస్తూరి రాహుల్, పెండ్యాల యుగేందర్, రోషన్, మాదారపు అనిల్ తదితరులు పాల్గొన్నారు. నా జన్మదినం సందర్భంగా నా మిత్రుడు 35 డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ అండర్ రైల్వే బ్రిడ్జి దగ్గర ఉన్న బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రయాణికులకి మజ్జిగ పంపిణీ పండ్ల పంపిణీ పెట్టడం జరిగింది. ప్రజలకి ఈ ఎండాకాలంలో బాగా దాహార్తి ఉన్న పరిస్థితి ఉంది. మా విన్నపం ఏంటంటే నగర పాలక సంస్థ ఆధ్వర్యం లోపల చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చగలరని మా యొక్క మనవి. దానిలో భాగంగానే మేము నా పుట్టినరోజు సందర్భంగా ఇలా మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. నా మిత్రులు ఏర్పాటు చేసినందుకు, ఇక్కడ ప్రజలందరూ దీన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. ఒక నిరుపేద కుటుంబానికి ఇలా ఒక తోపుడు బండి మీద షాప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా శివనగర్ బస్టాప్ దగ్గర, అండర్ బ్రిడ్జ్ బస్టాప్ దగ్గర రహదారి ప్రయాణికులకి మజ్జిగ పంపిణీ, అరటిపండ్ల పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది రహదారి వెంట నడిచే వాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు. ముఖ్యంగా గత అనేక సంవత్సరాలుగా మా ఇద్దరి పుట్టినరోజుల సందర్భంగా విలాసవంత కార్యక్రమాలు కాకుండా పేదలకి సహాయ కార్యక్రమాలు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద మనం మజ్జిగ పంపిణీ, అరటిపండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. అంతేకాకుండా మేము సూచిస్తున్నాము, ఏదైతే ఎండ తీవ్రతరంగా ఉంది, వృద్ధులు, పిల్లలు బయటికి రావద్దని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తూ, ఎవరైతే అవసరం ఉంటేనే ఖచ్చితంగా బయటకు వచ్చి పనులు చేపట్టాలి. అదేవిధంగా కొన్ని చర్యలు, సూచనలు తీసుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటూ బయట తిరగాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికే వరంగల్ నగరంలో ఎండ 40 డిగ్రీలు దాటి ఉంది. రాబోయే కాలంలో ఇది పెరిగేటువంటి అవకాశం ఉంది. నిన్న సమయంలో ఎండకు తీవ్రతకు శివనగర్లో ఒకరు చనిపోవడం కూడా జరిగింది. కావున ప్రజలు దీన్ని సూచనగా భావించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వం కూడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం.